తెలంగాణలో ప్రైవేటు ఉన్నత విద్యా సంస్థల నిరవధిక బంద్ విద్యార్థుల పాలిట శాపంగా మారిందా? ప్రభుత్వానికి పట్టింపు లేకపోవడమే విద్యకు పేద వర్గాలు దూరం కావాల్సి వస్తుందా? ప్రభుత్వం ఇచ్చిన మాట తప్పుతోందా? యాజమాన్యాల అవస్థలు తీర్చే ఉపాయం సర్కార్ వద్ద లేదా? యాజమాన్య సంఘాలు గొంతెమ్మ కోరికలు కోరుతున్నాయా? సర్కారు వైఖరితో కాలేజీల మనుగడ ప్రశ్నార్థకంగా మారుతోందా? విద్యార్థుల ఇబ్బందులపై ప్రభుత్వానికి పట్టింపు లేదా? కాలేజీల నిరవధిక బంద్పై ఎలా స్పందిస్తుందన్నదే ఇప్పుడు ఉత్కంఠగా మారింది. తెలంగాణలోని ప్రైవేటు ఉన్నత విద్యా సంస్థలకు చెల్లించాల్సిన బకాయిలు ప్రభుత్వానికి గుదిబండగా మారాయి. గత సర్కారుతో పాటు ఈ ప్రభుత్వంలో ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు మొత్తంగా 8,000 కోట్ల పైచిలకు పేరుకుపోయాయి. విద్యార్థులకు ఉన్నత చదువులు అందని ద్రాక్షగా మారితే ఆ అవస్థల నుంచి బడుగు బలహీన వర్గాల పిల్లల చదువులకు తల్లిదండ్రుల ఆర్థిక స్తోమత శాపంగా మారిందని మరవద్దని నాటి సర్కారు ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని తీసుకొచ్చింది. ప్రభుత్వాలు ప్రైవేటు కళాశాలల విద్యార్థులకు విడతల వారీగా చెల్లించే సంప్రదాయం కొనసాగుతోంది. అయితే గత 4 ఏళ్లుగా ప్రైవేటు ఉన్నత కళాశాలలకు ప్రభుత్వం చెల్లించాల్సిన బకాయిలు 1,000 కోట్ల రూపాయలకు చేరాయి. తెలంగాణలో సుమారు 1,840 ప్రైవేటు కాలేజీలకు ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు రాక కాలేజీల నిర్వహణ యాజమాన్యాలకు గుదిబండగా మారుతోంది. సిబ్బంది జీతాలు, బిల్డింగ్ అద్దెలు, రోజువారీ ఖర్చులకు ఇబ్బందులు ఎదుర్కొంటూ ఆర్థిక భారం ఎక్కువైందని, ప్రభుత్వం నుంచి రావాల్సిన బకాయిలు వస్తే తప్ప కాలేజీలను నడపలేని పరిస్థితి వచ్చిందని, ఆర్థికంగా చితికిపోతున్నామని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లారు. సమ్మె నోటీసులు సైతం ఇచ్చి నిరవధిక బంద్కు పిలుపునివ్వడంతో ప్రభుత్వం దిగివచ్చి ప్రైవేటు ఉన్నత విద్యా సంస్థల యాజమాన్య సంఘాల సమైక్యతో చర్చలు జరిపింది. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్ బాబులతో చర్చించడంతో విడతల వారీగా 1,200 కోట్ల బకాయిలకు ఆర్థిక శాఖ టోకెన్లు జారీ చేసింది. వాటిని తక్షణమే విడుదల చేయాలని కాలేజీల యాజమాన్యాలు పట్టుబట్టగా 2 విడతల్లో దసరా, దీపావళికి చెల్లిస్తామని, ఆ తర్వాత మిగిలిన బకాయిలను ఇన్స్టాల్మెంట్ల రూపంలో చెల్లిస్తామని హామీ ఇచ్చారు ప్రభుత్వ పెద్దలు. ప్రభుత్వంతో జరిపిన చర్చలు సఫలం కావడంతో ఒక మెట్టు దిగివచ్చిన కళాశాలల యాజమాన్యాలు బంద్ విరమించుకున్నట్లు ప్రకటించాయి. అయితే ప్రభుత్వం హామీ ఇచ్చినట్లు ఫీజు రీయింబర్స్మెంట్ మొదటి విడత 600 కోట్లు విడుదల కాకపోవడంతో విసిగిపోయిన యాజమాన్యాలు మరోసారి అత్యవసర జనరల్ బాడీ మీటింగ్ ఏర్పాటు చేసుకుని దీపావళిలోపు ఇవ్వాలని డెడ్ లైన్ విధించాయి. ఆ తర్వాత సర్కార్ కేవలం 300 కోట్లు మాత్రమే మొదటి విడత ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయడం, అందులోనూ అన్ని కళాశాలలకు ఆ సొమ్ము అందకపోవడంతో మరోసారి ప్రభుత్వం తీరుపై కాలేజీల యాజమాన్యాలు అసహనాన్ని వ్యక్తం చేశాయి. అంతేగాక ప్రైవేటు ఉన్నత విద్యా సంస్థలు నిబంధనల్ని పాటించడం లేదని విజిలెన్స్ ఎంక్వైరీ చేపట్టేందుకు సిద్ధమవుతున్నట్లు ప్రైవేటు ఉన్నత విద్యా సంస్థల తీరుపై ప్రభుత్వం ఆగ్రహాన్ని వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. ఈ విధంగా బకాయిలు అడిగితే విజిలెన్స్ విచారణ పేరిట భయపెట్టాలని చూస్తోందని యాజమాన్యాలు ఆరోపిస్తున్నాయి. మరోవైపు యాజమాన్యాలకు రావాల్సిన ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు రాకపోవడంతో పై చదువులకు, ఉద్యోగాలకు వెళ్లే వారికి సర్టిఫికెట్లు ఇవ్వడంలో జాప్యం జరుగుతోంది. దీంతో అనేక ఇబ్బందులు పడుతున్నారు విద్యార్థులు. ఈ నేపథ్యంలో నవంబర్ 3వ తేదీ నుంచి నిరవధిక బంద్లో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 1,840 ప్రైవేటు ఉన్నత విద్యా సంస్థలు పాల్గొంటున్నట్లు ప్రకటించాయి. దీంతో విద్యార్థులు చదువులకు దూరమవుతున్నారు. కొన్ని యూనివర్సిటీల్లో పరీక్షలు కూడా ఉన్నా వాటిని కూడా వాయిదా వేయాల్సిన పరిస్థితి ఎదురైంది. నిరవధిక బంద్తో ఆగకుండా అనేక విధాల నిరసన ప్రదర్శనలు చేపడతామని ప్రభుత్వాన్ని కళాశాలల యాజమాన్యాలు హెచ్చరించాయి. ఈ నెల 6న 2 లక్షల మంది సిబ్బందితో భారీ సమావేశాన్ని ఏర్పాటు చేసి నిరసన తెలుపుతామని, ఈ నెల 10న చలో హైదరాబాద్ కార్యక్రమంలో అన్ని కళాశాలల విద్యార్థులు సుమారు 10 లక్షల మంది హైదరాబాద్ రోడ్లపైకి వస్తారని భవిష్యత్తు కార్యాచరణ ప్రకటించింది. అయినా ప్రభుత్వం దిగి రాకపోతే కలెక్టరేట్ల ముట్టడి, అనంతరం ఎమ్మెల్యే, ఎంపీల ఇండ్ల ముట్టడి చేపడతామని హెచ్చరించారు. ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు 1,200 కోట్ల రూపాయల్లో 300 కోట్లు చెల్లించగా మిగిలిన 900 కోట్లు తక్షణమే విడుదల చేయాలని కాలేజీల యాజమాన్యాలు డిమాండ్ చేస్తున్నాయి. వెంటనే పెండింగ్లో ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు చెల్లించాలని కోరుతున్నారు. అయితే ఫీజు రీయింబర్స్మెంట్ నిధుల దుర్వినియోగం జరుగుతోందని విజిలెన్స్ విచారణకు సర్కారు సిద్ధమవుతుంటే కాలేజీల నిరవధిక బంద్తో విద్యార్థులు సతమతమవుతున్నారు.